మద్యం కుంభకోణం కేసులో జగన్ కీలక అనుచరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించగా త్వరలోనే కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి ఆస్తులను గతంలో జప్తు చేసిన ప్రభుత్వం తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు అంగీకరించింది. ఈ మేరకు సిట్ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మద్యం కుంభకోణం ముఠా నుంచి చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 24 ప్రాంతాల్లో 63,72,00,000 విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మీ పేరిట విలువైన ఆస్తులు కూడబెట్టారని ప్రభుత్వానికి నివేదించింది. ఆయా ఆస్తుల విలువను భారీగా తగ్గించి కేవలం 8,85,47,693 రూపాయలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. తద్వారా 54,87,00,000ను లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మార్చారని తెలిపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు, నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరించింది. కేవీఎన్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మీ ఆస్తులతో పాటు సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడబెట్టిన ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం అనుమతించింది. వెండోడులో అరబిందో ఫార్మాకు చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఎన్ ఇన్ఫ్రా ద్వారా 263 ఎకరాల క్రయ విక్రయాల్లో మోసం జరిగినట్లు సిట్ తేల్చింది. తక్కువ సమయంలో భూమి విలువను అసాధారణంగా పెంచి కేవీఎన్ ఇన్ఫ్రా 13,30,00,000 రూపాయల నల్లధనాన్ని వైట్లోకి మార్చినట్లు గుర్తించింది. సిట్ నివేదిక పరిశీలించిన ప్రభుత్వం విజయవాడ కోర్టులో ఆస్తుల అటాచ్మెంట్ దరఖాస్తు దాఖలు చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. త్వరలోనే విజయవాడలోని ఏసీపీ కోర్టులో పిటిషన్ వేయనున్న సిట్ న్యాయస్థానం అనుమతి రాగానే ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ సంపూర్ణం చేయనుంది.